ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన అంజన్నకి, నాకు సమయం తక్కువ ఉన్నది కనుక వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులకి, వేదిక ముందరున్న విద్యార్థి నాయకులకి, ప్రత్యేకంగా అంబేద్కర్ వారసులకి, ప్రజాస్వామికవాదులకి అందరికీ పేరు పేరున జైబీ. మిత్రులారా, నిజానికి మనం రాజ్యాంగం చదువుతా ఉన్నాం. రాజ్యాంగం మనకు తెలుసు. రాజ్యాంగం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే తప్ప వాడు డిగ్రీ చదివినా పీజీ చదివినా ఒకవేళ వాళ్ళ సిలబస్లో ఉంటే తప్ప రాజ్యాంగం తెలిసే అవకాశం లేదు. మనకు తెలియకుండానే మన మనసులలోనే మనుధర్మాన్ని పాటలలోనూ, భాగవత కథలలోనూ, పురాణాలలోనూ మనకు తెలియకుండా పాఠ్యాంశాలలో హై స్కూల్లో పిల్లలకి కరికులంలో పెట్టిరు వాళ్ళు. అంటే ఎంత అత్యంత ప్రమాదకరం అది. శాస్త్రీయత లేనే ఉండదు, అసలు లేనే లేదు. ఆడ మూఢనమ్మకాలకి మూలంగా ప్రాథమిక దశలోనే తరగతి గదిలోనే నేర్పిస్తారు. డిఎస్ కోటారి కమిషన్ ఏమంటుంది అంటే, భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. ముమ్మాటికి ఇది శుద్ధ అబద్ధం. ఇది భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకోవట్లే. భారతదేశం ఉండే మూఢనమ్మకాలు, అశాస్త్రీయ విజ్ఞానం మొత్తం నేడు మనువాద రూపంలో ప్రతి ఒక్క తరగతిలో ఉంది. 1వ తరగతి నుండి పీజీ వరకు, పిహెచ్డి వరకు అడుగడిగినా ఉంది. మరి ప్రతి చోట బుద్ధుడి కానుండి గుర్రం జాషం వరకు, నేడు ఎర్ర ఉపాలి వరకు, నలిగంటి శరతన వరకు, మన కాశీం సార్ వరకు, మన మాస్టర్ జీ అన్న వరకు ప్రతి ఒక్కరూ ఫైట్ చేసినా కూడా ఇంకా ఈ కరికులంలో రాజ్యాంగం రాకపోవడానికి గల కారణాలు వేరున్నాయి. ప్రతి యూనివర్సిటీలలో డీన్లు వాళ్ళే, ప్రొఫెసర్లు వాళ్ళే, కరికులం తయారు చేసేదే వాళ్ళు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది కాబట్టి వీసీ సారు, మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాసిం సారు మన జాతరని మురుస్తూ ఉంటాం. కానీ ఒకానొక దశలో సార్ కూడా ఒక లెసన్ మారుద్దామంటే కూడా మార్చడానికి వీలు లేనటువంటి ఒక జటిలమైన వ్యవస్థ బయట ఉన్నదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. జైబీ మహాసేన చేస్తున్న ఈ పోరాటం ముమ్మాటికి సక్సెస్ కావాలి. రేవంత్ రెడ్డి మరి వాళ్ళని ఒప్పిస్తారా? వాళ్ళ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తారా? భారత రాజ్యాంగం గనక 6వ తరగతి నుండి 10వ తరగతిలో ఉంటే ఏ ఒక్క పిల్లగాడు కూడా దొంగతనం చేయాలన్నా చేయొద్దా, కనీసం వాడు కోడిగుడ్డు దొంగిలించొద్దా, లేదు అనంటే ఒకరిని కొడితే కూడా అది కేసు అవుతుంది అన్న సంగతి కూడా, ప్రతిదీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద దాడి చేస్తే, మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తే అది కూడా క్రైమ్ అవుతుంది అన్న విషయం కూడా భారత రాజ్యాంగం ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగంలో పీఠికల్లో ప్రియాంబుల్లో స్టార్టింగ్లోనే ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, రీజియన్, జెండర్ ప్యారిటీ అని ఉంటుంది. అంటే కుల, మత, భాష, ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేకుండా అని ఉంటుంది. కానీ ఈ దేశ ప్రధాని అయినా, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా వాళ్ళ ఇంట్లో భార్యను, వాళ్ళ ఇంట్లో పని మనుషులను పెట్టుకొని నువ్వు వంట వండాలి, నువ్వు వంట మాత్రమే వండాలి, నువ్వు పలానా చోట కూర్చోవాలి, మీ సీట్లు అక్కడ, మీకు ఇక్కడ అధికారం లేదు, మీరు స్టేజ్ల మీద కూర్చోవద్దు, ఇలాంటి ఆర్డర్స్, ఇలాంటి అణచివేత అడుగడుగున ఉన్నది. భారత రాజ్యాంగం అంటే ఈ భారతదేశ ప్రజల యొక్క భవిష్యత్తు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పిండు, విద్య అనేది ప్రజలకి ఆక్సిజను, విద్య అనేది ప్రజలకి ఆక్సిజను. ఈ ఆక్సిజన్ అందినప్పుడే ఈ ప్రజలు బతుకుతారు, మీ హక్కులు మీకు తెలుస్తాయి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో 60 దేశాల రాజ్యాంగాలని అరిస్టాటిల్ అధ్యయనం చేసి రాస్తే, అరిస్టాటిల్ కంటే ఒక ఆకు ఎక్కువ చదివిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కువ దేశాలని, సుమారు నాటికి 100 దేశాల యొక్క రాజ్యాంగాలని క్రోడీకరించి అంతా ఒక దగ్గర జ్ఞాన భాండాగారం అంతా ఒక దగ్గర చేసి డ్రాఫ్టింగ్ చేసి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని పునాదిగా చేసుకొని
కోర్టులలో కూడా భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేయవలసిన అవసరం ఉన్నది. ఒక హిందూ మత గ్రంథం మీదనో లేకుంటే ఇస్లాం మత గ్రంథం మీదనో క్రైస్తవ మత గ్రంథం మీదనో కాకుండా భారతదేశ ప్రజలకు అందరికీ ఉమ్మడిగా భారత రాజ్యాంగం ఉంటుంది కనుక భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేయవలసిన అవసరం ఉంటుంది. అసెంబ్లీలలో, పార్లమెంట్లలో, స్కూళ్ళల్లో కూడా ఈ భారత రాజ్యాంగ పీఠిక పట్టణం పెట్టడం కూడా అన్నది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నా. ఇది కనుక సక్సెస్ అయితే బుద్ధిజము మళ్ళా మానవత్వము మళ్ళా మంచితనము పునర్నిర్మించుకొని సమాజము ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉంటాయని ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అంజన్నకు జై భీమ్. ప్రత్యేకంగా డిబిఎస్ఏ డిఎంఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు శరతన్ ఆధ్వర్యంలో కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, మహిళల హక్కుల కోసం, ప్రత్యేకంగా రిజర్వేషన్ల కోసం నిజంగా దర్శన్ కూడా ఇదే స్టేజ్ మీద ఉన్నాడు. అడుగడుగున యుద్ధం చేస్తూనే ఉంటాం. జీవితం చివరి బొట్టు వరకు, మన చివరి బ్రీత్ వరకు, చివరి శ్వాస వరకు డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్ డ్రమ్ అడుగడుగున ఈ యొక్క బహుజనుల యొక్క హక్కుల కోసం, మరి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అంజనకి థ్యాంక్ యూ.